బెరికస్టర్ పర్వతీశం కథ. బెరికస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ఒక ప్రసిద్ధ హాస్య నవల. ఈ నవలను మొల్లపూడి వెంకటరమణ 1924లో రాశారు. ఇది ఒక యువకుడు అయిన పర్వతీశం యొక్క అనుభవాలను హాస్యాత్మకంగా వివరిస్తుంది. న్యూలైన్ కథా సారాంశం. న్యూలైన్ పర్వతీశం అనే అమాయకమైన, సూటిగా ఉన్న యువకుడు తన ఊర్లోని సంప్రదాయ జీవనశైలి నుండి బయటపడాలని, న్యాయవాదిగా బెరికస్టర్ మారాలని కలలు కంటాడు. తన చదువు నిమిత్తం లండన్ వెళ్లాలనే సంకల్పంతో ఊరిని వదిలి ప్రయాణం మొదలు పెడతాడు. అయితే విదేశీ జీవితం, భాషా అవగాహన లేకపోవడం, ఇతర సాంస్కృతిక విభేదాలు అతనికి అనేక హాస్యాస్పద పరిస్థితులను తెచ్చిపెడతాయి. న్యూలైన్ ఈ నవల 3 భాగాలుగా ఉంది. న్యూలైన్ మొదటి భాగం పర్వతీశం తన ఊరి నుండి విడిచి అనేక అవాంతరాల నడుమ మద్రాసుకు చేరడం, ఆపై లండన్ వెళ్లడం. న్యూలైన్ రెండవ భాగం లండన్లో పర్వతీశం విద్య అభ్యసిస్తూ అనేక మోసపోతూ కొంత నేర్చుకుంటూ ఉండటం. న్యూలైన్ మూడవ భాగం చదువు పూర్తి చేసుకుని తిరిగి భారతదేశానికి వచ్చి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం. న్యూలైన్ ఈ కథను చదివితే ఆనాటి భారత యువతను, వారి కలలను, వారి అమాయకత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. నవలలో హాస్యం, యథార్థం, సామాజిక పరిపక్వత అన్నీ మిళితమై ఉంటాయి. బెరికస్టర్ పార్వతీశం మొదటి భాగం. న్యూలైన్ రచయిత మోక్కాప్తి నారసింహ శాస్త్రి. న్యూలైన్ ప్రచురణ సంవత్సరం 1924. న్యూలైన్ సారాంశం. న్యూలైన్ ఈ భాగంలో పర్వతీశం అనే అమాయకమైన, భయస్థుడైన గ్రామీణ యువకుడు తన ఊరు నుంచి బయటకు వెళ్లి లండన్ వెళ్లే ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. న్యూలైన్ కథా వివరణ. న్యూలైన్ పరిచయం. ఊరి వాతావరణం. న్యూలైన్ పర్వతీశం ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో జన్మించాడు. న్యూలైన్ అతను చాలా అమాయకంగా, సూటిగా ఉండే వ్యక్తి. న్యూలైన్ ఊరిలో తన జీవితాన్ని పరిమితంగా అనిపించుకున్న పర్వతీశం పెద్దవాళ్ల సహాయంతో లండన్ వెళ్లి బెరికస్టర్, న్యాయవాది అవ్వాలని నిశ్చయించుకుంటాడు. న్యూలైన్ తల్లిదండ్రుల అనుమతి లేకుండా మద్రాసు ప్రయాణం. న్యూలైన్ తన తల్లిదండ్రులకు చెప్పకుండా గ్రామాన్ని వదిలి మద్రాసుకు వెళతాడు. న్యూలైన్ మద్రాసులో పలు విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. న్యూలైన్ అక్కడ మోసపోయి కొన్ని ఆసక్తికరమైన అనుభవాలను పొందుతాడు. న్యూలైన్ నౌకాయాన ప్రయాణం. న్యూలైన్ లండన్కి వెళ్లేందుకు ఓ నౌకలో ప్రయాణం మొదలు పెడతాడు. న్యూలైన్ ప్రయాణంలో భాషా సమస్యలు, భోజనం తినలేకపోవడం, కొత్త మనుషులతో మమేకం కావడం వంటి అనేక హాస్యాస్పద ఘటనలు చోటు చేసుకుంటాయి. న్యూలైన్ ఇతను సాధారణమైన విషయాలను కూడా పెద్ద సమస్యగా భావించి అత్యంత భయపడే వ్యక్తిగా ఉండడం నవలకు మరింత హాస్యం అందిస్తుంది. న్యూలైన్ లండన్లో అడుగుపెట్టడం. న్యూలైన్ ఎన్నో అవాంతరాలను దాటి చివరకు లండన్ చేరుకుంటాడు. న్యూలైన్ అక్కడ కొత్త సంస్కృతిని, జీవనశైలిని అర్థం చేసుకోవడానికి తెగ ముక్కలైపోతాడు. న్యూలైన్ భాషకు సంబంధించి అపార్థాలు, కొత్త మనుషులతో జరిగే విచిత్ర సంఘటనలు హాస్యాత్మకంగా ఉన్నాయి. న్యూలైన్ ప్రధాన విశేషాలు. న్యూలైన్ పర్వతీశం తన అమాయకత్వంతో, అపరిపక్వతతో అనేక హాస్యాస్పద ఘటనలను సృష్టిస్తాడు. న్యూలైన్ భాష, సంప్రదాయాల మధ్య వచ్చిన అపార్థాలు నవలకు ప్రధాన ఆకర్షణ. న్యూలైన్ భారతీయ విద్యార్థి ఒకప్పుడు విదేశాల్లో ఎలా ఉండేవారు అనే దాని మంచి అవగాహన ఈ నవల ఇస్తుంది. బెరికస్టర్ పార్వతీశం రెండో భాగం. న్యూలైన్ రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి. న్యూలైన్ ప్రచురణ సంవత్సరం 1924. న్యూలైన్ సారాంశం. న్యూలైన్ రెండో భాగంలో పర్వతీశం లండన్లో ఉండే అనుభవాలను వివరిస్తుంది. విదేశీయుల జీవనశైలికి అలవాటు పడడం, భాషా సమస్యలు, చదువులో ఎదుర్కొన్న అవాంతరాలు, స్నేహితులతో అనుభవించిన సంఘటనలు అన్నీ హాస్యభరితంగా ఉంటాయి. న్యూలైన్ కథా వివరణ. న్యూలైన్ 1 లండన్లో కొత్త జీవితం. న్యూలైన్ పర్వతీశం ఎంతో ఉత్సాహంతో లండన్ చేరుకున్నా అక్కడి జీవనశైలిని అర్థం చేసుకోవడం అతనికి కష్టంగా ఉంటుంది. న్యూలైన్ భాషాపరమైన సమస్యల వల్ల పలువురితో జరిగిన అపార్థాలు నవ్వులు పుట్టిస్తాయి. న్యూలైన్ భారతీయ సంప్రదాయాలతో పెరిగిన పర్వతీశం అక్కడి సంస్కృతిని అంగీకరించలేక ఎన్నోసార్లు చిక్కుల్లో పడతాడు. న్యూలైన్ 2 చదువులో సవాళ్లు.
న్యూలైన్. న్యాయశాస్త్రం చదవడం అంత సులభం కాదని తెలుసుకుంటాడు. న్యూలైన్. తరగతుల్లో సహచర విద్యార్థులతో కలిసిపోవడం అతనికి కష్టంగా ఉంటుంది. న్యూలైన్. లెక్చర్లను పూర్తిగా అర్థం చేసుకోలేక కొన్నిసార్లు హాస్యాస్పద పరిస్థితుల్లో పడతాడు. న్యూలైన్. 3. భోజనం ఆహారపు ఇబ్బందులు. న్యూలైన్. భారతీయుల కోసం లభించే భోజనం లేక అక్కడి ఆహారాన్ని తినడానికి పర్వతీసం చాలా కష్టపడతాడు. న్యూలైన్. బాగా ఆకలిగా ఉన్నా కూడా కొన్ని విదేశీ వంటలను చూడగానే తినలేక ఉండిపోతాడు. న్యూలైన్. తన ఆహారపు ఇబ్బందులను తేలికగా తీసుకోకుండా అతను వాటిని అతిగా అనుభవిస్తూ నవ్వుల పండుగ చేస్తాడు. న్యూలైన్. 4. స్నేహితులు విదేశీయులతో అనుభవాలు. న్యూలైన్. ఇతర దేశాల విద్యార్థులతో స్నేహం చేయాలని అనుకుంటాడు. కానీ భాషా సమస్యలు, సాంస్కృతిక విభేదాల వల్ల హాస్యాస్పదమైన పరిస్థితులు ఏర్పడతాయి. న్యూలైన్. తన అమాయకత్వం, సూటితనం వల్ల కొన్నిసార్లు మోసపోతాడు. న్యూలైన్. బ్రిటిష్ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఎన్నో నవ్వులు తెప్పిస్తాయి. న్యూలైన్. 5. ఇండియాకు తలంపులు. న్యూలైన్. వేరొదరు దేశంలో ఉన్నప్పటికీ తన ఊరు, తన దేశం గురించి చాలా మిస్ అవుతాడు. న్యూలైన్. భారతీయ సంప్రదాయాల ప్రాముఖ్యత తనకు అర్థమవుతుంది. న్యూలైన్. మదర్స్. దక్షిణ భారత ఆహారం, స్నేహితులను మర్చిపోలేక తన మనసు ఇండియాకే వెళ్లిపోతుంది. న్యూలైన్. ప్రధాన విశేషాలు. న్యూలైన్ హాస్యపూరితంగా ఉన్నప్పటికీ ఒక భారతీయ విద్యార్థి విదేశాల్లో ఎదుర్కొన్న సమస్యలను హృద్యంగా చూపిస్తుంది. న్యూలైన్. భాషా సమస్యలు, భోజన అలవాట్లు, సాంస్కృతిక భేదాలు, భారతీయ విద్యార్థుల అమాయకత్వం అన్నీ నవలలో ప్రాముఖ్యంగా ఉంటాయి. న్యూలైన్. పర్వతీసం తనేంటో అర్థం చేసుకుంటూ తాను ఎలా మారాలి అనేది నేర్చుకుంటాడు. న్యూలైన్. రెండో భాగం పూర్తిగా హాస్యాన్ని, సంస్కృతి వ్యత్యాసాలను ప్రతిబింబించేలా ఉంటుంది.